పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఫారం కోళ్ళు తింటున్నారా? జాగ్రత్త, ఎక్కువ మొత్తంలో తినకండి ఫారం కోళ్ళు. ఎందుకంటే వాటిల్లో డేంజర్ బ్యాక్టీరియా ఉందంట. దీని ద్వారా మనుషులకి చర్మ వ్యాధులు, వివిధ రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఫారం కోళ్ళు. ఎందుకంటే వాటిని తిన్నప్పుడు బాగా ఉడికించి మాత్రం తింటే ఆ బ్యాక్టీరియా చనిపోతుంది అనమాట. అప్పుడు మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. ఈ కోలి చర్మ వ్యాధులు అనంటి ఎలాంటి సమస్యలు రావు, ఆరోగ్యపరమైన సమస్యలు. ఎందుకంటే ఫారం కోళ్ళని కాపాడుకోవడానికి వాటికి వివిధ ఇంజక్షన్లు ఇస్తుంటారు. ఎందుకంటే ఒక 5 రోజులు బాగుంటాయి, మళ్ళీ ఒక 5 రోజులు ఫీవర్ వచ్చినట్టు లేకపోతే వాటికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు అవి బిహేవ్ చేయడం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తనే వాటికి ఇంజక్షన్లు ఇస్తుంటారనమాట కాపాడుకోవడానికి. ఒక్కొక్కసారి ఫారం కోళ్ళను మనం తీసుకొచ్చి బయటేస్తే కూడా అవి నడవలేని పరిస్థితి, అలానే స్టాండ్గా ఉంటాయి, ముందు కదలవు వెనుక కదలవు, ఓ 2 అడుగులేసి అలానే నిల్చుండిపోతుంది. అదే మనం నాటుకోడి చూస్తే మాత్రం పరిగెత్తుతూనే ఉంటుంది, ఊళ్ళో ఎక్కడ పడితే అక్కడ తిరిగి ఏది దొరికితే అది తింటుంది, అది స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే నాటుకోడి తినడానికి బాగా ఇష్టపడతారు జనాలు. ఫారం కోడి ఎందుకంటే ఇప్పుడు మనం పట్టణ ప్రాంతాల్లో ఉంటాం కాబట్టి, అలాగే ఇప్పుడు మండలాల్లో, జిల్లాల్లో, మంచి పెద్ద పట్టణాల్లో ఈ ఫారం కోళ్ళు వెంటనే దొరుకుతాయి కాబట్టి ఈజీగా మనం చికెన్ తినొచ్చు అని అనుకుంటారు. అంటే చికెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, ఈ రోజుల్లో చికెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళ సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది. దానికి తగ్గట్టుగానే ఆరోగ్య సమస్యలు కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి చికెన్ తినే వాళ్ళలో. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇది ఎవరు చెప్పారంటే ఎన్ఐఎన్ సైంటిస్టుల స్టడీలో వెల్లడి. ఎన్ఐఎన్ సైంటిస్టులు తెలంగాణ, కేరళలో అధ్యయనం చేశారంట. ముఖ్యంగా తెలంగాణ, కేరళలోనే అధ్యయనం చేస్తారు. మరి మిగతా జిల్లాలన్నింటిని వదిలేసి మరి ఎందుకో తెలియదు కానీ మరి ఇక్కడైతే ఈ ఫారం కోళ్ళల్లో మైక్రోబయల్ రెసిస్టెన్స్ వృద్ధి, మైక్రోబయల్ రెసిస్టెన్స్ వృద్ధి ఎక్కువ ఉందంట. కాబట్టి జాగ్రత్త. మరి మీరు అవి తిన్నప్పుడు సరిగ్గా ఉడికించి తినండి. ఉడికించకపోతే మాత్రం ఖచ్చితంగా మీకు హెల్త్ ప్రాబ్లం వస్తుంది. వాటి ద్వారా ఏంటంటే ఈ కోలి చర్మ వ్యాధులు, స్టెఫిలోకాకస్ అరియాసిస్తో పాటు క్లాస్ట్రిడియం పెర్ఫ్రింజెన్స్, క్లెబ్సియోల్లా, ఎంటెరోకోకస్ ఫెకాలిస్, సుడోమోనాస్ ఎరిగినోసా, బ్యాక్టీరియోట్స్, ప్రాజిల్స్ వంటి హానికరమైన బ్యాక్టీరియా ఆనవాళ్ళను సైంటిస్టులు కనుగొన్నారంట. వాటిలో అంటే ఇవన్నీ ఈ బ్యాక్టీరియా ఏంటంటే మీకు ఈ కోలి చర్మ వ్యాధులకు సంబంధించిన వ్యాధులు రావడానికి ఈ బ్యాక్టీరియాస్ ఇవన్నీ వాటిలో ఉన్నట్టు గుర్తించారు. కోడి రెట్టలను సేకరించడం ద్వారా ఈ ఇన్ని బ్యాక్టీరియాస్ దాంట్లో ఉన్నట్టు తెలుస్తుంది. మీరు చికెన్ని ఉడికించినప్పుడు మాత్రం 95% ఉడికించాలన్నమాట. 100కి 95% ఉడికించినప్పుడే దాంట్లో ఇన్ని రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి కదా, ఇవన్నీ చచ్చిపోతాయి. అప్పుడు మీకు ఎలాంటి ప్రాణహాని ఉండదు, ఎలాంటి రోగాలు వచ్చే అవకాశం ఉండదు. మనం బయట కొన్నిసార్లు చూస్తుంటాము. రీసెంట్గా మోమోస్ తిని ఒక ఆవిడ చనిపోయింది. చికెన్కి సంబంధించిన ఫుడ్ తిని కూడా చాలామంది ఫుడ్ పాయిజనింగ్ అయ్యి చనిపోయారు. అంటే ఇది డాక్టర్లకి సవాల్గా ఉంటుందన్నమాట. ఆ టైంలో ట్రీట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళకు ఆ కొద్ది క్షణం అర్థం కాదు వీళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి, వీళ్ళు ఏ వ్యాధి బారిన పడ్డారు అని. ఎందుకంటే ఆ చికెన్ తినడం వల్ల దాంట్లో ఉన్న ఇన్ని రకాల బ్యాక్టీరియాలు, ఎందుకంటే ఇవన్నీ ఎలా కనుగొన్నారంటే కోడి రెట్టను సేకరించి దాంట్లో జన్యుపరమైన ఒక డిఎన్ఏని వేరు చేసి దాన్ని టెస్ట్ చేయడం ద్వారా ఇన్ని రకాల బ్యాక్టీరియాలు దాంట్లో ఉన్నాయని గుర్తించారు. సో ముఖ్యంగా ఏంటంటే దీని ద్వారా న్యూమోనియా, కలరా, ఫుడ్ పాయిజనింగ్ ఎక్కువగా అవుతుంది అనమాట. దానివల్ల కడుపు నొప్పి, తట్టుకోలేని బాధ, దానివల్ల చనిపోయే ప్రమాదం కూడా ఉంది అని చెప్తున్నారు. కాబట్టి జాగ్రత్త. ఎందుకంటే ఇంత పెద్ద డాక్టర్లు, సైంటిస్టులు డాక్టర్ షోబి వెలేరి, డాక్టర్ అజ్మల్ అజీం, పర్తిసాగర్, నేరెలపల్లి సంయుక్త కుమార్ రెడ్డి రాసిన ఈ రీసెర్చ్ కంపారిటివ్ ఇమ్యూనాలజీ, మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షనియస్ డిసీజెస్ అనే ఇంటర్నేషనల్ జర్నల్లో ది యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ ప్రొఫైల్ ఇన్ పౌల్ట్రీ ఆఫ్ సెంట్రల్ అండ్ సౌతర్న్ ఇండియా ఈజ్ ఎవాల్వింగ్ డిస్టింక్ట్ ఫీచర్స్ అనే శీర్షికతో ఈ నెలలో పబ్లిష్ అయిందంట. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.